శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. భగవానుడు ఏమంటున్నాడంటే, ప్రకాశం చ ప్రవృత్తిం చ మాం ఏవ చ పాండవ నా ద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని నా కాంక్షతి. మాధవుడు ఈ విధంగా పలుకుతున్నాడు. అర్జున, లౌకికముగా దేహేంద్రియ మనోబుద్ధులలో కలుగుతున్నటువంటి సత్వగుణ రూప లౌకిక జ్ఞానాన్ని, రజోగుణ రూప గుణకర్మల ప్రవృత్తిని, తమోగుణ రూపముగా విషయములందు కలుగు మూర్ఖభావాన్ని, వీటి ఉనికి లౌకికము కనుక తనకు ప్రేమేమీ లేదు కనుక ద్వేషించటం లేదు, లక్ష్యము చేయుచుండటం లేదు. తన నుండి విడిపోతున్నటువంటి ఈ గుణాలని తిరిగి కోరటం లేదు. అర్జున, ఉదాసీనవత్ అసీనః గుణైః యః న విచాల్యతే గుణాః వర్తంతే ఇతి ఏవం యః అవతిష్ఠతి నా విజగ్నతే. జగత్తులో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. పక్క ఇంటిలో, ఇతరుని ఇంట్లో ఎన్నో విశేషాలు, మార్పులు జరుగుతూ ఉన్నాయి. అక్కర్లేని వాని వలె ఉన్నవాడై ఎవడు గుణముల చేత చలించబడడో, గుణములు తమ పనుల్లో వర్తిస్తున్నవి అంతేనని ఎవడు చలించకుండా ఉంటున్నాడో అతడు గుణాతీతుడు. అర్జున, సమదుఃఖ సమసుఖః స్వస్థః సమలోష్ట అస్మకాంచనః తుల్య అప్రియః ధీరః తుల్య నిందా ఆత్మసంస్తుతి మాన అపమాన యోగః. దుఃఖసుఖాలని సమముగా స్వీకరించేవాడు, మట్టి పెళ్ళ, కంకరలు, బంగారములు అన్నీ సమానమనే భావములో ఉన్నవాడు, ఇష్టానిష్టాలు సమానంగా చూసేవాడు, నిందా సమానంగా చూసే సాధకుడు, బహిర్ముఖమైన బుద్ధిని నిగ్రహించినవాడు, తన నిజరూప ఆత్మయందు నిలిచినవాడు ధీరుడు, గుణాతీతుడు. అర్జున, మాన అపమానయోగః తుల్యః తుల్యః మిత్ర అరిపక్షయోః సర్వ ఆరంభ పరిత్యాగి గుణ అతీతః సహ ఉచ్యతే. సన్మాన తిరస్కారాలు సమాన భావం గలవాడు, మిత్ర శత్రుపక్షములందు సమాన భావం గలవాడు, సర్వకర్మలను ఆరంభమునందే సూక్ష్మ రూపమునందే కారణ రూపమునందే విడిచిన ఆ జీవుడు గుణాతీతుడని చెప్పబడుతూ ఉన్నాడు. అర్జున, మాం చ యః అవ్యభిచారేణ భక్తియోగనః సేవతో సహ గుణాన్ సమతిత్య ఏతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఏ జీవుడు, జీవపురుషుడు నన్ను సర్వభూతముల ఏకమై ఉన్న నన్ను, నా తత్వాన్ని వ్యభిచరించని అన్య లక్ష్యము లేని భక్తియోగం చేత సాధన చేయుటయే త్రిగుణములను అతిక్రమించు మార్గం. ఇలా సాధన చేసిన జీవుడు త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మను పొందటానికి సమర్థుడు అవుతున్నాడు. అర్జున,
గుణములు అతిక్రమించే మార్గం నీకు చెప్పాను అర్జున అని భగవానుడు అర్జునుడితో ఇంకేమంటున్నాడంటే, బ్రాహ్మణ హి ప్రతిష్ఠ అహం అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఐకాంతికస్య చ. అమృతము అవ్యయము అయిన ఉనికి, సత్ శాశ్వతమైన ధర్మాన్ని, ఏకాంతమైన సుఖము, అటువంటి స్వరూపమైన బ్రహ్మమునకు నిశ్చయముగా నేనే స్థానం అర్జున అని భగవానుడు ఇంకేమంటాడంటే, ఆనందము అను స్వభావములు, అమృతము, జగడము, దుఃఖము స్వభావములు గల జగత్తునకు విలక్షణమైన సచ్చిత్ అనేవి ఆనంద స్వభావాలు గల బ్రహ్మకి నేనే స్థానము. అంటే సచ్చిదానంద పరబ్రహ్మమే నేను. గుణాతీతుడై జీవుడు పొందవలసిన పరబ్రహ్మను కూడా నేనే కనుక వ్యభిచరించిన లక్ష్యంతో, ఏకలక్ష్యంతో నన్ను, నా సచ్చిదానంద తత్వాన్ని సాధన చేసి త్రిగుణములను విడిచిన జీవుడు నన్నే పొందుతాడు అర్జున అని భగవానుడు అంటున్నాడు. గుణబద్ధుడై పురుషుడు అనబడేవాడు గుణాతీతుడైన పురుషునిగా మారాలి అర్జున అని భగవానుడు అర్జునుడికి బోధ చేస్తూ ఉన్నాడు.